ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా అందరి ప్రీతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జనసేన శ్రేణులు ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు తలపెట్టారు. దానిలో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి రక్తదాన శిబిరాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ, మొక్కలు నాటడం కానీ, ప్లాస్టిక్ ఏరటం కానీ, రోడ్డు క్లియరెన్స్ తుప్పలు అన్నీ కూడా తొలగించడం కానీ, డ్రైనేజీ క్లియరెన్స్లు కానీ, ఏదైతే జనసేన పార్టీ సేవా దృక్పథంతో చేయమని పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు మా జనసేన శ్రేణులు ఎన్డీఏ కూటమి. మరి మనస్ఫూర్తిగా వారందరికీ కూడా అభినందనలు. 8:30 అయ్యేసరికి ఇప్పుడు ఇది 6వ ప్రోగ్రాం అంటేనే ఎంత ఉత్సాహంతో 7 గంటల నుంచి కార్యక్రమాలు మొదలయ్యాయో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. పెందుర్తి నియోజకవర్గంలో జన సైనికులకి, వీర మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ సుజాతానగర్ జనసేన కార్యాలయంలో మా వార్డు అధ్యక్షుడు మధు గారి నాయకత్వంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ, బయట రోడ్డు మీద మెడికల్ క్యాంపు కానీ, మొక్కలు నాటే కార్యక్రమం కానీ జరుగుతూ ఉంది. మనస్ఫూర్తిగా మా అధ్యక్షుడు మధుని అభినందిస్తూ ఉన్నాను. జన సైనికులు, వీర మహిళలను కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తూ, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే ఒక సేవా కార్యక్రమం, ఒక సేవ చేసే భాగ్యం కలిగే రోజుగా మేము భావిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా తలపెట్టాం. పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఈ రాష్ట్రానికి సేవ చేస్తూ మెరుగైన, నాణ్యమైన పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అనే విధంగా పాలన ఉండాలి అని చెప్పి, దానికి ఆ భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి కోరుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మీ కంచిపాటి మధు, 95వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడిని, పెందుర్తి నియోజకవర్గం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం మనందరం కూడా ఈరోజు చూస్తున్నాం. ఎందుకనంటే ఆ పండుగ ఏమిటి అని అంటే, మాకు ఆరాధ్య దైవం, మేము జనసేన పార్టీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంత బాగా వర్ధిల్లింది, ఇంత బాగా మేము అందరం కలిసి పనిచేస్తున్నాం, ఈరోజు ఒక పండుగ చేసుకుంటామంటే దానికి కారణం మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ పండుగ ఏమిటి అని అంటే ఆయన పుట్టినరోజు వేడుకలు ఈరోజు. కాబట్టి ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అలాగే అందులో భాగంగా మా పెందుర్తి నియోజకవర్గం, మా 95వ వార్డులో కూడా అంతే ఘనంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ కావచ్చు, అలాగే మెడికల్ క్యాంప్ కావచ్చు, మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, పార్టీ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతివి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, మీ సూచనల మేరకు, మా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు కూడా మీ అందరం కూడా కష్టపడి, మా జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో అందరూ కష్టపడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వేడుకలు ఎవరు ఊహించని స్థాయిలో కేక్ కటింగ్ అని అన్నీ కూడా మేము చాలా చక్కగా చేయడం జరుగుతుంది. ఈరోజు
ఈ యొక్క మా పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం, మాకు ఎమ్మెల్యే గారు వచ్చి మా అందరినీ కూడా అభినందించడం కూడా చాలా ఆనందంగా మేము భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ మీడియా ద్వారా కూడా మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నాను. రాష్ట్రం ఒక అల్లకల్లోలం అయిపోయే పరిస్థితుల్లో ఈరోజు ఈ 5 కోట్ల ప్రజల్ని కాపాడి ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి దానికి అన్ని విధాలుగా అడుగులు వేయించి మా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని కాపాడారని చెప్పేసి ప్రత్యేక నిదర్శనంగా ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఈ కూటమి ఇలాగే ముందుకు వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని చేతుల్లో పెట్టి మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దుతారని చెప్పేసి ఈ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన పెట్టిన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఒక మంచి అభిప్రాయంతో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి దిక్కులా ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయమన్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన చెప్పిన ఆదేశాల మేరకు మేమందరం కూడా ఎక్కడైతే ప్రకృతి కోసం మేము అన్నీ కూడా చేపడుతూ ఈ మొక్కలన్నీ కూడా మంచి ప్లేసుల్లో పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. జై జనసేన. నా ఛానల్ చూస్తున్న ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ మన పెందుర్తి పార్టీ కార్యాలయం